మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. నాది ఒక్కడనే వస్తా, ఒంటరి పోరాటం, నేను ఒక్కడనే ఉంటా, అవతల ఎంతమందైనా కలవండి అని చెప్పి. చంద్రబాబు నాయుడుకి యూటర్న్ బాబు అని పేరుంది. అదే కాకుండా నాలిక మడతేయడంలో ఆయన అంత ఎక్స్పర్ట్ ఈ దేశంలో ఎవడలేడు. మోడీని ఎప్పుడు తిడతాడో తెలీదు, రాహుల్ గాంధీని ఎప్పుడు భుజమే చేస్తాడో తెలీదు. ఈ విధంగా ఆయన రాజకీయాలు మొత్తం అవకాశవాద రాజకీయాలు తప్ప ఒక్కరోజు కూడా ఒక విలువలతో కూడిన రాజకీయం అనేది చంద్రబాబు చేయలే. ఎందుకంటే అతను మీకు ఆయన ప్రస్థానం చూస్తే ఎన్టీ రామారావుని కోల్దేయడమే కాదు, అసలు ఫస్ట్ కాంగ్రెస్లో పోటీ చేసి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఎప్పుడు ఫెయిర్ పాలిటిక్స్ చేయలే. ఇవాళ ఫెయిర్ పాలిటిక్స్కి బ్రాండ్ ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. నా దారి రహదారి అన్నట్టుగానే ఆయన ప్రయాణం చేస్తున్నారు తప్ప దొడ్డిదారులు ఆయనకి తెలీదు, లేకపోతే దొంగ దెబ్బలు ఆయనకి తెలీదు. ఆయన అనుకున్నది, నేను పేదల పక్షాన్ని నిలబడ్డాను, పేదల పక్షాన్ని యుద్ధం చేస్తా, గెలుపు ఓటమి వాళ్ళే డిసైడ్ చేయాలనేది ఆయన లెక్క. అదే కాదు, ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, 5 ఏళ్లలో నేను మంచి చేశాను అనుకుంటేనే మాకు వాళ్ళు తిరిగి ఓటేయండి అంటున్నాడు. అంత దమ్మున్న నాయకుడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? మేము మంచి చేస్తే ఓటేయండి, చేయకపోతే అక్కర్లేదని చెప్పగలిగిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? మాకు గెలిపే కావాలి, మాకు కుర్చీ కావాలి, జగన్ గారిని దింపేయడమే మా ఎజెండా అని చెప్పి వాళ్ళందరూ ఎవడెవడు పొత్తులు కడుతున్నారు, ఎవరెవరు జతలు కడుతున్నారు. ఓ పక్కన బీజేపీతో పొత్తు అంటాడు, ఇంకో పక్కనేమో కమ్యూనిస్టులతో వేదికలు పంచుకుంటాడు, కాంగ్రెస్తో ఇండైరెక్ట్. అక్కడ వెళ్ళి హైదరాబాద్లో కాంగ్రెస్కి మద్దతు పలికి ఆయన శిష్యుడు ముఖ్యమంత్రి అయ్యని ఇక్కడ పండగ చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ బీజేపీ అంట. అసలు ఒక నిబద్ధత అంటూ లేకుండా రాజకీయం చేయగలిగిన ఎవడైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు. ఆ జనం ఎప్పుడో గ్రహించారు. సార్, విజయం మా నాయకుడు ఎప్పుడు చెప్తారు 175/175 అని. అంటే అందరూ ఏం మాట్లాడతారు, ఏంటి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, గత ఎన్నికల్లో 175కి 151 మార్కులు వచ్చినాడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పాస్ మార్కులు కోరుకుంటాడా, 151 కన్నా ఎక్కువ రావాలని కోరుకుంటాడా? ఆయన 151 కన్నా ఎక్కువ మార్కులతో గెలవాలని కోరుకుంటున్నాడు. తప్పే ఉంది. నువ్వు 23 వచ్చినాడు కాబట్టి 32కి టార్గెట్ చేస్తావు, 151 వచ్చినాడు 171కి టార్గెట్ చేస్తారు, 175 టార్గెట్ చేస్తారు. ఇందులో పెద్ద రహస్యం ఏం లేదు. ఆయనకి 23 వచ్చినాయి, అందులో 5 వెళ్ళిపోయారు. ఇంకా అది కూడా బాగోదు, ప్రతిపక్ష హోదా పోతుందేమో అని చెప్పి జగన్ గారు వదిలేశారు. కానీ లేకపోతే వేరేగా ఉండేది సినిమా.